గూడూరు మండలాన్ని నియోజకవర్గం చేయాలంటూ గూడూరు నియోజకవర్గ సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 2009లో గూడూరుకు నియోజకవర్గం అయ్యే అవకాశం ఉన్నప్పుడు కుట్రలో భాగంగా అది అవ్వకుండా ఆగిపోయిందని జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు అన్నారు. అన్ని పార్టీల నేతలు ప్రజా సంఘాలతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందించారు. నేతలు గూడూరులో నియోజకవర్గం చేసేంత వరకు అందరూ కలిసికట్టుగా పోరాటాన్ని చేస్తామని నేతలన్నారు. గూడూరుకు నియోజకవర్గం అయ్యే అన్ని అవకాశాలు ఉన్నాయని జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు తెలిపారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, స్థానిక ప్రజలు, పార్టీల నేతలు పాల్గొన్నారు. ఇక్కడ 1909 నుంచి ఈ ప్రాంతం అంతా మన ప్రభుత్వం వచ్చేందుకు నవాబులే వెళ్ళారు. అప్పుడు ఇది తాలూకా ఉండే, తాలూకా కింద ఇక్కడ సిపాయిలు ఉండిరి, ఇక్కడ జుబేదారులు ఉండిరి, ఇక్కడ అందరు కూడా ఉండిరి. ఇక్కడ దానికి మూలాలు కూడా ఇక్కడ భూములు కూడా ఉండే. అవి వాళ్ళు వెళ్ళిపోయి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళిపోయే ముందు అమ్ముతే ఇక్కడ రైతులందరూ కూడా కొనుక్కున్నారు. కావున ఇది 2009లో ఇది నియోజకవర్గ కేంద్రం కావాల్సి ఉండే. అప్పుడున్న పాలకులు మోసం చేయడం జరిగింది. ఆ తర్వాత మేము ఇక్కడ రెవెన్యూ డివిజన్ కావాలని కొట్లాడినాం, అప్పుడు మోసం జరిగింది. తర్వాత పోలీస్ సబ్ డివిజన్ కావాలని కొట్లాడినాం, అప్పుడు మోసం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ కోర్టు తెచ్చుకున్నాం, అప్పుడు మోసం జరిగింది. కాబట్టి ఈసారి డీలిమిటేషన్ కేంద్ర ప్రభుత్వం 2027లో ఎట్లాగూ నియోజకవర్గాలు పెంచుతున్నారు కనుక ఆ బిల్లు కూడా ఈ నెల 16వ తారీఖు నాడు పార్లమెంట్లో బిల్ పాస్ చేస్తున్నారు కనుక ఈ గూడూరును నియోజకవర్గ కేంద్రం చేసుకోవాలని చెప్పి ఇక్కడ అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు ఈరోజు ఏకమై సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి ఈరోజు మొదటగా ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా పాలకులు గమనించాలి. మా గూడూరుకు మొదటి నుంచి జరిగిన అన్యాయాన్ని గుర్తించాలి. ఎందుకంటే ఈసారి అన్యాయం జరిగి మా గూడూరు నియోజకవర్గం చేయని పక్షాన పెద్ద ఎత్తున పోరాటం ఉంటుంది. అవసరం వస్తే ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడతాం. ఇప్పుడు దీని తర్వాత మేము మళ్ళా కార్యాచరణ ఈరోజు అందరం కూర్చొని కార్యాచరణ చేస్తూ ఉన్నాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా పెట్టి ఆ ధర్నాలో మా గూడూరు చరిత్ర ఏందో తెలపాలనుకుంటున్నాం. ఆ తర్వాత ముఖ్యమంత్రిని కలుస్తాం, ఆ తర్వాత గవర్నర్ కలుస్తాం, ఆ తర్వాత కేంద్ర హోంమంత్రిని కలుస్తాం. కలిసి మా గూడూరు చరిత్రను, మా గూడూరుకి గతంలో ఏ రకంగా అన్యాయం జరిగిందో నియోజకవర్గం కాకుండా ఏ పాలకులు చేస్తుండో అంతా కూడా వివరించి మా నియోజకవర్గం రావడానికి సర్వశక్తులా కొట్లాడతాం. ఈరోజు మండలం అంతా ఏకమైంది. ఈరోజు మండలంలో ఉన్న పార్టీలు, కులాలు, మతాలు ఏకమై ఇక్కడ ఒక కమిటీని కూడా వేసుకోవడం జరిగింది. ఆ కమిటీ నాయకత్వంలో అన్ని పార్టీలను కొట్లాడి నియోజకవర్గం సాధిస్తాం. దయచేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా గమనించాలి. ఈ గూడూరుకు జరుగుతున్న అన్యాయాన్ని గమనించి ఈసారి నియోజకవర్గాన్ని కనుక ఇవ్వకపోతే చాలా ఇబ్బందిగా కలుగుతుంది. మేము అవసరం వస్తే ప్రభుత్వ కార్యాలయాలను స్పందిస్తాం, ప్రభుత్వ పాలనను స్పందిస్తాం, మన స్పందింపజేస్తాం. ఎందుకంటే మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది. మా అన్యాయాన్ని గుర్తించాలని చెప్పి మనవి చేస్తూ మేము అందరం డిసైడ్ చేసుకున్నాం, ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాం. నియోజకవర్గం కేంద్రం కావాలి. అది ఎస్టీ అవుతుందా, ఎస్సీ అవుతుందా, బీసీ అవుతుందా, ఓసీ అవుతుందా తర్వాత టికెట్లు అనేది తర్వాత, కానీ నియోజకవర్గానికి మాత్రం కావాలని చెప్పి మాత్రం అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు నిర్ణయించుకున్నాం. దయచేసి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న పాలకులు గమనించాలి. నియోజకవర్గ కేంద్రాన్ని ఇవ్వాలి. అవసరం వస్తే పార్టీకి కొన్ని కుటుంబాలు ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతామని ఇలా ప్రమాణం కూడా చేయడం జరిగిందని చెప్పి మనం చేస్తాం.